యూట్యూబ్ ఛానల్ విఎస్ అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కేవలం అమ్మవారిని చూపిద్దాము. భోగి రోజు అమ్మ ఎలా ఉన్నారు, దాంతో పాటుగా మంగళగిరితో ఈసారి అనుకోకుండా సిరిహాసిని ఫ్యాషన్స్ మాధవి గారు మాకు అందరికి స్పాన్సర్ చేశారు. మంగళగిరి ఎందుకో బాగా నచ్చి ఇష్టం ఉన్న వాళ్ళు సరదాగా చూస్తారు అని చెప్పేసి అమ్మని నా పిల్లల్ని కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. బంగారు తల్లి శివాని, ఏడు వైష్ణవి. మేము యాక్చువల్ గా లలిత సహస్రం అమ్మ ముందు పారాయణ చేద్దామన్న ఉద్దేశంతో కూర్చుంటే కరెక్ట్ గా మా రెడ్డి గారు వచ్చారు. దీంతో పాటు మార్నింగ్ భోగి మంటల్లో తీసిన వీడియోలు కూడా సరదాగా చూపిస్తాను. సిరిహాసిని నిలయంలో భోగి సెలబ్రేషన్స్ తో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. అమ్మ అందరిని చూసారా? ఫస్ట్ రోజు నామాలు పెట్టుకున్నారండి. మొత్తం అమ్మ అపీరెన్స్ అంతా మారిపోయింది. అమ్మని చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు. ఇది కూడా సిరిహాసిని ఫ్యాషన్స్ మాధవి గారు ఈ అమ్మకు కట్టింది కూడా అదే, కానీ అమ్మకు బోర్డర్ ఉంటే బాగుండేది. బోర్డర్ లేకుండా కొంచెం సెలెక్షన్ రాంగ్ అయింది. ఈ లంగావణీలు ఇది అమ్మకు కట్టిందే వాడు కట్టుకున్నాడు, ఇది మాత్రం కట్టుకుండానే కట్టుకున్నాడు. బట్టల గురించి ఫస్ట్ టైం చెప్తున్నట్టున్నాను నేను సరదాగా. తమ్నేల్ కూడా ఇలాగే ఇవ్వండి. మంగళగిరి డ్రెస్సులతో రాధమ్మ సిరిహాసిని నిలయంలో అమ్మని చూపిస్తానండి. చీరలు అమ్మకు మార్చినవి, అమ్మ అలంకారాలు అన్ని చూపిస్తాను. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. చాలా మంది ఎలా ఉందంటే ఒపీనియన్స్, అందరూ దేవుడి గురించి చెప్పేసేవాళ్ళే అని చెప్పేసి అంటున్నారు. నిజానికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైనా అండి భగవంతుడు భక్తికి లొంగుతాడు తప్పితే కుల మతాలకి గాని ఎక్కువగా పూజలు చేసేస్తే గానీ కాదండి. స్వచ్ఛమైన మనసుతో ఉన్న వాళ్ళ దగ్గరికి భగవంతుడు వస్తాడనడానికి ఆ మణిద్వీప నివాసిని నా ఇంట్లో కూర్చున్నా చూడండి. అసలు అలా చూస్తేనే అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, భక్తుల కోసం చెప్తున్నా. ఎవరు ఎన్ని నెగిటివ్ గా మాట్లాడినా చాలా మంది ఒపీనియన్ ఏంటంటే ఈమెంటి దేవుడి గురించి చెప్పడం ఏంటి అన్నట్టు, తప్పులు ఎక్కడ దొరికితే పట్టుకుందామా అన్నట్టు చూస్తున్నట్టు అనిపించింది నాకు. తప్పులు అమ్మ కూడా ఎతకదండి, ప్రేమని చూస్తుంది, నిర్మలమైన భక్తిని చూస్తుంది. పదే పదే అదేమాట. దీనికి ఉదాహరణగా గాజులు అమ్మే వాడి కథ నేను నా ఛానల్లో దొరుకుతుంది మీకు. అది వీలైతే లింక్ కూడా దొరికితే పెట్టిస్తాను, అది వినండి. అందులో అండి పండితుడు వేదాంతాలు చదివిన ఆయనకి ప్రతిరోజు అమ్మ నామం తలుచుకుంటే గాని పైకి లేవని ఆయనకంటే ముందుగా గాజులు అమ్మేవాడు దుర్గా 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 అని పిలిస్తే అమ్మ వచ్చి వాడికి కనిపించిందండి, గాజులు అమ్మే అబ్బాయికి కనిపించింది. అంటే దాన్ని బట్టి అమ్మ మనస్సు చూస్తే తప్పితే నువ్వు దోషాలు ఉచ్చారణ దోషాలతో మాట్లాడుతున్నావా, లేదంటే మొత్తం వేదాలన్నీ వల్లవేస్తున్నావా అన్నివి చూడదండి. అమ్మకు కావలసింది నిర్మలమైన నిశ్చలమైన భక్తి అని గుర్తుంచుకొని ఆ దేవుని గురించి చెప్పడానికి ఎవరికి రైట్స్ అక్కర్లేదండి, అమ్మ ఇచ్చేస్తుంది. కాబట్టి చెప్పే దానిలో ఉపయోగపడే విషయాలు ఉన్నాయో లేదో చూసుకోండి తప్పితే నెగిటివ్ సమాజానికి వ్యతిరేకంగా ఉండేది ఇది రాధమ్మ చెప్పదండి. రాధమ్మ చెప్పిందంటే అమ్మ అబద్ధం చెప్పినట్టు, అమ్మ మీద నెపం వేసినట్టు అయిపోతుందేమో. నేను అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నానంటే అమ్మని ఎంత నమ్మానో. అమ్మని తలుచుకున్న వాళ్ళకి ఎప్పుడు సిరి సంపదలకి భోగభాగ్యాలకి లోటు ఉండదు అని చెప్పేసి, అదే సందర్భంగా మోక్ష మార్గంలో ఉన్న వాళ్ళు వేరు, సాంసారిక జీవితంలో ఏదో పుట్టాము జనరల్ గా బ్రతికేస్తున్నాము బ్రతుకుతున్నాము అనుకుంటూ లైఫ్ లో అండి అమ్మ కోసం బ్రతకడం, అమ్మ జీవిత కర్తవ్యం ఏంటి అని బ్రతకటం ఒక ఎత్తండి. కేవలం పుట్టాము బ్రతుకుతున్నాం బ్రతకాలి కాబట్టి బ్రతుకులో దేవుడిని ఒక భాగం చేసుకుంటే వాళ్ళకి వేరండి, వాళ్ళ దోషాలు అవన్నీ వేరుగా ఉంటాయి. కానీ నేను చెప్పేది జీవిత గమ్యం తెలుసుకోండి అని చెప్తున్నా. ఆత్మ చివరికి చేరాల్సిన నా ప్రతి వీడియో మీరు చెక్ చేసుకుంటే ఇది టెంపరీగా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మనకు అందని వాటి గురించి కానీ పరుగులు పెట్టొద్దు, జాగ్రత్తగా మౌల్డ్ చేసుకుని ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. కాబట్టి భోగి రోజు ఏంటి చెప్పేస్తుంది అని అనుకోకుండా నా మాటల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. గమ్యం అండి, జన్మ గమ్యం. ఈ బంధాలన్నింటినీ నిలబెట్టుకుంటూ వాటికి విలువిస్తూ కానీ స్వచ్ఛమైన ఈ ఆత్మతో ఉన్న బంధాన్ని తెలుసుకోండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి. అదే సందర్భంగా మరొకసారి మీ అందరికీ సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆ అమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.